కేసుని పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేసి వారికి సరైన ఎడ్యుకేషన్ చేసి సరైన ట్రీట్మెంట్ ఇప్పించే ఏర్పాట్లో భాగంగా మరి ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈ ప్యాప్స్మియర్ అనే పరీక్ష విషయాన్ని చూస్తే రిజల్ట్ సుమారుగా 15 రోజుల నుంచి 20 రోజుల వరకు పట్టవచ్చు. ఈ యొక్క స్మియర్ పరీక్ష హైదరాబాద్ తీసుకెళ్లి వారు దాన్ని పరీక్షించి రిజల్ట్ ఇవ్వడానికి మరి 15 రోజులు పట్టవచ్చు అనే విషయాన్ని కూడా ఆసుపత్రి సిబ్బంది తెలియజేయడం జరిగింది. అందువల్లనే మరి హైదరాబాద్ లెవెల్లో అంత దూరం నుండి మరి నందమూరి తారక రామారావు బసవతారకం కొంచెం సౌండ్ రావాలి. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో మరి సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు వైద్య విధాన పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో మరి ఈరోజు హుజూర్ నగర్ కోదాడ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ అనేది మనం జరుపుతున్నాము. ప్రతి మండలం నుంచి ప్రతి పిఎస్సి నుండి వైద్య సిబ్బంది డాక్టర్సే కానీ సూపర్వైజర్సే కానీ ఏఎన్ఎంస్ ఆశాస్ అందరూ వారి వారి పరిధిలో ఉన్న సస్పెక్టెడ్ క్యాన్సర్ కేసెస్ని మొట్టమొదటిగా పిఎస్సిలో వడబోసి ఆ సస్పెక్టెడ్ కేసెస్ని ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెంటనే మరి డాక్టర్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మన డాక్టర్స్ చేస్తారు. ఆ తర్వాత బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన క్యాన్సర్ స్పెషలిస్ట్తో మరి క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ముకు సంబంధించిన వ్యాధులు ఉన్నట్లయితే క్యాన్సర్గా సస్పెక్ట్ చేసినట్లయితే వారికి మ్యామోగ్రామ్ అనే పరీక్ష మన ఇక్కడ మనకు కనిపించే బస్సులోనే అవైలబుల్ ఉంటుంది. అదే పద్ధతిలో కడుపులో విషయానికి ఇచ్చినట్లయితే లోపలైన గడ్డలైనా గర్భసంచి గడ్డలైనా ఏదైనా సస్పెక్ట్ చేసినట్లయితే అల్ట్రాసౌండ్ పరీక్ష చేయడం జరుగుతూ ఉంటుంది. మరి స్త్రీలకు గర్భాశయం మూతి క్యాన్సర్ లాంటివి ఏమైనా సస్పెక్ట్ చేసినట్లయితే ప్యాప్స్మియర్ అనే పరీక్ష చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఒక ఈసీజీ పరీక్ష కూడా మరి ఇంక్లూడ్ చేసి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ పరీక్ష కూడా మొదలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. చేసే పంపిస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ప్రజలు గొప్పగా సహకరిస్తా ఉన్నారు, గొప్పగా కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ క్యాంపు ప్రజలకు మేలు చేయడం కోసం చేస్తున్నటువంటి క్యాంపు దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించినటువంటి మా వైద్య శాఖ పెద్దలకు, కలెక్టర్ గారికి, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాత్రికేయ సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఏరియా హాస్పిటల్ కోదాడ ఇచ్చినటువంటి డిఎంఎన్హెచ్ఓ అండ్ డిసిహెచ్ఎస్ సూర్యాపేట జిల్లా వారికి, డాక్టర్ దశరథ మెడికల్ సూపరింటెండెంట్ తమరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆసుపత్రి ఆవరణలో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బంజారా హిల్స్ హైదరాబాద్, డిఎంఎన్హెచ్ఓ సూర్యాపేట, డిసిహెచ్ఎస్ సూర్యాపేట జిల్లా, మా యొక్క వైద్య విధాన పరిషత్ కోదాడ ఏరియా హాస్పిటల్ తరఫున నిర్వహిస్తున్న ఈనాటి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరంలో ఈరోజు ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంబంధించి చెస్ట్ ఎక్స్రే తీయడం జరుగుతుంది ఉచితంగా. కడుపులో ఉన్నటువంటి లివర్, కిడ్నీ, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ ద్వారా వీటికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మ్యామోగ్రామ్ ఉచితంగా చేయడం జరుగుతోంది. మరియు మహిళ యొక్క గర్భాశయ క్యాన్సర్, ముఖద్వారం క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కోసం ఈ రోజు ఉచితంగా సర్వైకల్ ప్యాప్ టెస్ట్ స్మియర్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇటువంటి అవకాశం, గొప్ప అద్భుతమైన అవకాశం కల్పించినటువంటి కోదండ శాసనసభ్యులు గౌరవనీయులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారికి, మరియు డిఎస్పీ గారికి, ఆర్టీఓ గారికి, మా డిఎంఎన్హెచ్ఓ గారికి, డిసిహెచ్ఎస్ గారికి, పాత్రికేయ సోదరులకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నిర్వహించినటువంటి హెల్త్ క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించినటువంటి 6 రోజుల నుంచి స్క్రీనింగ్ నిర్వహించిన పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఈ క్యాంపు యొక్క మొదటి ఉద్దేశము ఎవరైనా ఒక వ్యక్తులు వాళ్ళ యొక్క క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు కానీ స్క్రీనింగ్ కోసం అనేసి ఈ ఉచిత క్యాంపును కండక్ట్ చేశాము. ఈ ఉచిత క్యాంపును సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క బాధల్ని లేకుండా వాళ్ళ యొక్క వైద్యాన్ని సరి చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో చేశాము. తర్వాత ఈ క్యాంపులో మీరందరూ సహకరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు అయినా తీసుకొచ్చినట్టు మేము మీకు ఇబ్బందికి ఏమి లేకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాము.